హాయ్ అండి. ఎమ్మి ఎగ్ మంచూరియా. మీలో ఎంతమంది జంక్ ఫుడ్ తినటం ఇష్టం? అది బయట తింటారు కదా ఎక్కువ. అందులో అయితే అన్నీ ఫుడ్ కలర్ అన్నీ యాడ్ చేస్తారు కదా. అలా కాకుండా ఇంట్లో మనం చేసుకునే దీనికి బయట టేస్ట్ రాకపోయినా హెల్తీగా అయితే చేసుకుంటాం కదా. మీలో ఎంతమందికి బయట కంటే ఇంట్లో కుక్ చేసుకొని తినడం అంటే ఇష్టం? కమెంట్ చేయండి మర్చిపోకుండా. నాకైతే బయట తింటాను, అలానే ఇంట్లో కూడా వండుకుంటాను. బయట టేస్ట్ ఒక్కసారైనా తినాలి కదా, అలా అని చెప్పి దీనికి కావాల్సింది ఏంటి, ఎలా చేసుకోవాలో వీడియో మొత్తం ప్లే అవుతూ ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, చూడండి. క్యాబేజీని కట్ చేసుకొని అందులో కొంచెం మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక పాన్లో ఆయిల్ తీసుకొని అవి చిన్న చిన్న బాల్స్గా చేసి ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా ఇలా ఈజీగా ఎలా కూడా తినేవచ్చండి. నేనైతే ఇలానే తినేసా సగం వరకు. కొంచెం అంటే ఫ్రైడ్ రైస్ మంచూరియా చేసా. మీలో ఎంతమంది ఇలా తినేవాళ్ళు ఉన్నారు? వండుతూ తినేవాళ్ళు అయితే నాలా ఉంటారులేండి. నేనైతే తింటా వండుతూ. నాకు నచ్చింది అంటే అది ఇంకా మేస్తూ ఉండి పని చేసుకుంటూ ఉంటా ఆ పని. మీలో కూడా అన్నారు అలా. కానీ మంచూరియా బయట అయినా ఇంట్లో అయినా చేసుకొని తింటేనే ఎంతైనా బాగుంటుందండి. మీలో ఎంతమందికి మంచూరియా ఫ్యాన్స్ ఉన్నారు? నేనైతే వన్ ఆఫ్ ది ఫ్యాన్. బయట తినాలనిపించినప్పుడు తింటాను, ఇంట్లో చేసుకోవాలనిపిస్తే చేసుకుంటా. అంటే బద్ధకంగా ఉంది అంటే ఇంట్లో చేసుకుంటా, లేదు అంటే బయట తింటానండి. బద్ధకంగా చెయ్యాలా ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఆ టైంలో బాగుంటుంది బయట ఫుడ్ అయితే. అలానే నేను నాకైతే హాఫ్ అంటే చిన్న క్యాబేజీ తీసుకున్నా, దగ్గర ఒక ఇద్దరికి వస్తుందండి నేను చేసింది అయితే. అలానే అదే ప్యాన్లో ఆయిల్ పక్కకు తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులో ఎగ్ని కొట్టేసాను నేనైతే. మీకు ఎగ్ వేసుకుంటే వేసుకొని, అది ఆప్షనల్. ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అలానే ఇంకో చిన్న గిన్నెలో టమాటో సాస్, చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ వేసి కొంచెం మిక్స్ చేసుకొని అందులోనే వాటర్ పోసుకున్నాను నేను. కొంచెం వాటర్ పోసి మిక్స్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేస్తున్న దీంట్లోకి వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం వేసి బాగా మిక్స్ అయ్యాక ఇది కొంచెం వాటర్ అయ్యిందిగా, వాటర్ వేసాక వాటర్ కూడా అలా మంచూరియా వేసి కొత్తిమీర వేసి దింపేస్తే సూపర్.